హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు కోళ్ళకైనా మీరు పావురాలకైనా కేక్ తయారు చేయొచ్చు, ఇట్లా తయారు చేయొచ్చు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఎందుకంటే మీరు పావురాలు కేజీ ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నాం అంటే కోడి పుంజులకైనా కోళ్ళు పెట్టడానికైనా మనం కేక్ తయారు చేస్తున్నాం. మన అన్న షాప్ ఉంది, మన దోస్తు అనే షాప్ ఉంది. ఆ షాప్ కాడికి పోయినాక మీతో కలుసా గైస్. అప్పటి వరకు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మంచి గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది ఇప్పుడు మనం ఏమైతే తీసుకున్నాం పాదాలకి అక్కడ మన షేప్ బై వెల్డింగ్ కొడుతుండో. మీరు కల్వకుర్తిలో ఎక్కడన్నా రావాలంటే మన హైదరాబాద్ చౌరస్తాకి వచ్చి షేప్ బై ఉంటాడు. ఇక్కడ హైదరాబాద్ చౌరస్తా ఆపోజిట్ ఇక్కడ లోపలికి వచ్చి షేప్ బై ఆపోజిట్ ఇక్కడ పాలబూత్ ఉంది. అక్కడికి పాలబూత్ గైస్, ఇక్కడ పాలబూత్ ఉంటుంది. ఆపోజిట్ మన షేప్ బై షాప్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనం ఫ్రేమ్ అయితే చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఇది మన పిజియన్స్కి ఇప్పుడు మన పావురం పిల్లలు ఉన్నాయి కదా గైస్, దాంట్ల కోసం ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. కొంచెం కటింగ్ చేసినాం, లేవల్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి. గైస్ ఇది మన సింగిల్ పావురం పిల్లలు ఉన్నాయి కదా అన్నీ, దాంట్లో దేనికి మనం బాక్స్ అయితే మనం వెల్డింగ్ చూస్తున్నాం. ఇక్కడ బాక్స్ అయితే తయారు చేస్తున్నాం. ఇక్కడ తీసుకొచ్చి ఎక్స్పీరియన్స్ షేప్ బై మన ఎక్స్పీరియన్స్ అద్దాలు పెట్టుకొని వెల్డింగ్ కొడతారు ఖాళీ. ఇక్కడ చూడండి ఆ స్మైల్ షేప్ బైది. ఈయన ఉంటాడు ఇక్కడ మన పాలబూత్ ఆపోజిట్ ఉంటాడు షేప్ బై. మీరు వచ్చి కల్వకుర్తిలో ఏదైనా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. అయితే ఇప్పుడు అయితే ఫైనల్గా అయితే వెరిఫై అయిపోయింది. దీన్ని అయితే మనసులో ఇంటిలోనే కొడతాడు మన షేప్ బై వెల్డింగ్. జావా ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రేమ్ అయితే అయిపోయింది మన సీట్లతో. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకోటి సెట్ చేస్తాం. మీరు చూస్తూ ఉండాలి. वो मैंने शेप भाई बता जा रहा देखो यहाँ व्यूअर्स देखिए खाली तो ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో ఫ్రేమ్ కోసం మనం లెంత్ అయితే కరెక్ట్ పెడుతున్నాం. బరాబర్ లెంత్ है पकड़ा हो तो पकड़ देंगे. అండి గైస్ ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ కొట్టిండు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కొట్టిండు. ఇప్పుడైతే మనం స్క్వేర్ షేప్ 4 గుంపులు అయితే తీసుకున్నాం. 8 సీట్లు ఇవి ఇట్లా 8 పడతాయి రౌండ్ షేపు. ఆడొకటి అంటే మనం మొత్తం 12 వస్తాయి. మొత్తం స్క్వేర్ షేప్ కావాలంటే బాక్స్ కావాలంటే ఒక ఫ్రేమ్ అయితే రెడీ అయింది మనది. ఇక్కడ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఒక రిప్ అయిపోయింది వెల్డింగ్. ఇంకో రిప్పు మల్టీ వెల్డింగ్ ఉంటుంది. సో గైస్ ఇది హైట్ ఇది 4.5 హైట్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎంత ఉంది రా ఇట్లా कितना है भाई शुभ भाई हाइट ऐसा 5.8 मतलब 5 फीट. इधर आप గైస్ ఇది మీరు మొత్తం మీరు 4 పెట్టినాక మీతో కలుస్తా. పక్కనే సో గైస్ పక్కన రూమ్ ఇక్కడ చూసుకోవచ్చు. మన ఫ్రేమ్ ఇప్పుడైతే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. మన సింగిల్ పావురం పిల్లలకైతే కేజీ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ ఇది వెల్డింగ్ కుట్టినాక మీతో కలుస్తా గైస్ నేను. గైస్ ఇప్పుడు చూసుకోవచ్చు మన స్క్వేర్ టైప్ అయితే మన ఫ్రేమ్ అయితే రెడీ అయింది. ఇక్కడ లాస్ట్ ఉంది వెల్డింగ్ కొట్టేది. ఇక్కడ లాస్ట్ కొడితే అయిపోతుంది వెల్డింగ్ మనది. ఇక్కడ చూసుకోవచ్చు స్క్వేర్ టైప్. ఇక్కడ వెల్డింగ్ చూడండి. మనం వాడికి మన సెటప్ కాడ పోయి మన ఇంటి కాడ పోయి మాట్లాడుకుందాం దీని గురించి విషయం మొత్తం. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కిందంగా మొత్తం స్క్వేర్ టైప్ చేపించిన దీనికి సీకులు మనవే. అందుకే మనం ఇప్పుడు పిల్లలు ఫ్రీగా లేవని చేపిస్తున్నాం.
కలుసుకోవచ్చు. వెల్డింగ్ అయిపోయినాక మీతో కలుస్తా గైస్. నేను ఇప్పుడైతే గైస్ ఇది దూర్ కోసం అనమాట. ఇది మనం ఈ మధ్యలో పెట్టించినాం దూర్ కోసం. అక్కడ కట్టెలు పెట్టుకుందాం, ఎందుకంటే మన తన ఐరన్ అవైలబుల్ లేదు, అందుకు ఇక్కడ కట్టెలు పెట్టుకొని మనం గ్రీన్ నెట్ చుట్టేద్దాం దీనికి. ఇక్కడ చూసుకోవచ్చు దీనికి వెల్డింగ్ కొడుతుండు ఇది అయిపోయినాక. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మన మొత్తం ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంటికి తీసుకెళ్దాం. ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళాక మీతో కలుస్తా. ఇప్పుడు చూసుకోవచ్చు మొత్తం మన షోయబ్ భాయ్ చేసేసిండు. ఇక్కడ చూసుకోవచ్చు మన పాలబూత్ కాడ హైదరాబాద్ చౌరస్తా కల్వాపూర్ దిలా. ఇప్పుడు హైదరాబాద్ చౌరస్తా వెళ్ళినాక రైట్ ఇలా మన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మన షోయబ్ భాయ్ది. మంచిగా వెల్డింగ్ కొట్టాడు. ఏమైనా కావాలి ఏమైనా వెల్డింగ్ కొట్టుకోవాలంటే మీరు వచ్చి ఇలా కొట్టుకోండి. వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ ఇట్లా ఉంటుంది మా షోయబ్ భాయ్ అన్న చూసుకోవచ్చు. అక్కడ బయటనే ఉంటుంది ముక్కుండా. వచ్చి మన ఫోన్ చేయొచ్చు. ఇలా ఫోన్ నెంబర్ ఇట్లా ఉంది షోయబ్ భాయ్ది. నాకైతే రిజనబుల్ ప్రైస్ అనేది చేసి ఇచ్చిండు. ఇది 200 తీసుకుంది దీనికి. మీరు ఇట్లా కావాలంటే ఇంత మంచి కోల్డ్లకైనా పవర్లకైనా చేసుకోవాలంటే మీరు వచ్చి ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉంటా గైస్, ఇంటికి వెళ్ళినాక మీతో మాట్లాడతాం ఈ విషయాలన్నీ. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇంటికి అయితే వచ్చినాం. చాలా ఇబ్బంది పడుకుంటా మనం అయితే ఫ్రేమ్ అయితే ఇంటికి అయితే తీసుకొచ్చినాం. దీన్ని మొత్తం చేసేద్దాం. అంటే దీనికి గ్రీన్ నెట్ ఉంది, ఇంకొకటి ఇది ఉన్నాయి కదా ఇక్కడ, ఇవి దీని మీద వేసేదాం గైస్. అక్కడ పక్కన సెట్ చేసినాక ఎట్లా సెట్ చేసినామో అన్ని వీడియోలో చూడండి మీరు. ఇలా అక్కడ పెట్టి మీరు చూడండి, మీకు కలుస్తా గైస్. ఇక్కడ చూసుకోవచ్చు లాఫ్ట్ పక్కల అయితే పెట్టేసినట్టు గ్రీన్ నెట్ అయితే కట్టదాం. మన కుండలు అయితే చీకులు పెడుతుండడం బరుగు పనికే. ఇప్పుడైతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది గ్రీన్ నెట్ పెట్టినాక మీతో కలుస్తా గైస్ నేను చుడుతుంటే. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనం గ్రీన్ నెట్ అయితే రౌండ్గా అయితే వేస్తున్నాం. లోడ్ పడకుండా పైన అయితే మనం అయితే చీకులు పెట్టుకున్నాము చూసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ అయిపోయింది. ఇక్కడ అయితే మనం ఒక షీట్ పెట్టి డోర్ అయితే క్లోజ్ చేద్దాం. దానికి ఆప్షన్ లేదు డోర్ పెట్టేది. ఇక్కడైతే ఎవరు రారు మన తన అడ్డం అయితే ఇది పెట్టేసినాం గైస్. ఇక్కడ చూసుకోవచ్చు మన పావురం పిల్లలకి ఇట్లా లోపలికి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంత పెద్ద ఉంది చూడండి గైస్, కేజీది. ఇప్పుడు మీరు ఇలా కోళ్ళకైనా సరే పావురాలకైనా దేనికైనా చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు పెద్దగా ఉంది. ఇట్లా 5 feet ఇట్లా హైట్ ఏమో 4 feet గైస్. ఇప్పుడు చూసుకోవచ్చు మన పావురాలు అయితే ఇలా కుళ్ళ ఉన్నాయి. దీంట్లో మనం కట్టెలు పెడదాం. ఇప్పుడైతే మీకు చూపేనికి ఇట్లా చేసిన. ఇక్కడ చూసుకోవచ్చు గైస్ మన పావురాలు అయితే ఇలా ఫ్రీగా అయితే ఉన్నాయి. మీరు ఇట్లా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అట్లా మనకి తక్కువనే పడ్డాయి, ఎందుకంటే చీకులు మనవే ఉండే అందుకే తక్కువ పడ్డాయి. సో మీరు ఇట్లా గ్రీన్ నెట్ కట్టినారు గైస్. ఇక్కడ చూసుకోవచ్చు చుట్టుముట్టు గ్రీన్ నెట్ కట్టి మళ్ళీ గ్రీన్ జాలి పెట్టి గ్రీన్ నెట్ కట్టేసినాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు మన పావురాలకి కట్టెలు పెడదాం. సో ఇట్లా ఉంది గైస్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మంచి వీడియోస్ కోసం మీ ముందు ఉంటా. బాయ్.